Welcome to D9 News. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వగ్రామం పులివర్తి వారిపల్లిలో స్నేహితులు కుటుంబ సభ్యులు సన్నిహితులు గ్రామస్తులు అందరూ కలిసి ఆత్మీయ సన్మాన సభను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులను సాదరంగా ఆహ్వానం పలికారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పులివర్తి వారిపల్లి గ్రామ వాస్తవ్యులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అఖండ మెజారిటీతో గెలిచిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. గ్రామానికి చేరుకున్న పులివర్తి కుటుంబ సభ్యులకు కేరళ వాయిద్యాలతో మేళ తాళాలతో యువత టపాకాయలు కాలుస్తూ మహిళలు మంగళ హారతులతో గ్రామస్తులు పూలు జల్లి స్వాగతం పలికారు. 4 దశాబ్దాలుగా అలనాటి యోధులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పులివర్తి సుబ్రహ్మణ్య చౌదరి గారి ఆనాడు వేసిన బీజము నేడు అదే గ్రామానికి పులివర్తి వారిపల్లి వంశీయుల్లో ఆ రోజు నెరవేరే కళ ఇది 4 దశాబ్దాల కళ. ఆ కళలోనే మళ్ళా పోరాట యోధుడు అలుపెరగని పోరాటం పటిమ కలిగిన యువ నాయకులు మన పులివర్తి నారాయణ గారిని ఈ గ్రామం నుంచి మీరు ఎమ్మెల్యేగా పంపించడం ఈ గ్రామం తరఫున వాళ్ళ వంశీయులకు అదే వాళ్ళ అంటే ఆడపడుచులకు ఈ గ్రామానికి వందనం పాదాభివందనం. తెలుగు జాతి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, గ్రామ సచివాలయాలతో పాటు తిరిగా, నేను రోడ్ల మీద తిరిగా. అలా సో నాకు ఏది ముఖ్యమో, మన గెలుపుకి ఏది కారణం అవుతుందో నేను పూర్తిగా పసిగట్టాను 2019లోనే. సో అందుకే చాలా కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. మన కార్యకర్తలు కూడా సహకరించారు. ఒక స్టేజ్ తర్వాత ఈమె చెప్పింది నిజమే, ఇలా చెయ్యాలి, ఈ పేపర్ వర్క్ చెయ్యాలి అని. సో నేను ఆఫీసులకు వెళ్ళి బెదిరించేది అనేది కాదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను మాట్లాడిందంతా వింటూ ఉన్నారు. సో మీ అందరి ఆశీస్సులు కూడా తోడైంది. నా ఒక్కటి మా కుటుంబం ఒక్క స్వయం కృషి అని అన్నారు, అది నిజమే. కానీ మేము ప్రత్యక్షంగా కనిపించిన వాళ్ళం, మీకు పరోక్షంగా కొన్ని వేల మంది ఈ విజయానికి కారణమయ్యారు. ఇందులో ఎంతో మంది ఈ నియోజకవర్గం పూర్తిగా దానికి చిన్న నిదర్శనం. మనం ఆల్మోస్ట్ మొన్న తిరుమలకి వెళ్ళి మొక్కు తీర్చుకున్నట్టు. కానీ నా దృష్టికి వచ్చి ఒక 2000 మంది గుండెలు 4వ తేదీగా కౌంటింగ్ అయిన వెంటనే 5, 6, 7, 8 లోపలే 2000 మంది గుండు కొట్టేశారు, మొక్కులు తీర్చుకున్నారు. సో వాళ్ళందరి ప్రార్థనలు, మొక్కులు ఈ రోజు మనకి రిజల్ట్. సో ప్రతి ఒక్కరి కృషి ఉంది ఇందులో. సో అందరికీ కూడా పేరు పేరును నా ధన్యవాదాలు. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై నిర్లక్ష్యం. అమరావతి వినుకొండలో పర్యటన దృష్ట్యా వైఎస్ జగన్ కి భద్రత తగ్గింపు. అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్ భద్రత తగ్గింపు. జగన్ నివాసం వద్ద భద్రతా సిబ్బంది తొలగింపు. వైఎస్ జగన్ కి పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చిన ప్రభుత్వం రిపేర్ లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వటంతో ఇబ్బందులు. మార్గంలో పలుమార్లు మొరాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగిన జగన్ మరో వాహనంలో వినుకొండ వెళ్తున్న వైఎస్ జగన్. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఖండించిన పాకాల టీడీపీ నాయకులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాకాల జడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి, కన్వీనర్ నాగరాజు నాయుడు, మందల వెంకటేష్ బాబు, చింకలమిట్ట చంద్రశేఖర్లు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నో రకాలుగా టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారు. ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచిన పులివర్తి నాని గారి మీద అసత్య ఆరోపణలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఆయన ఓడిపోయిన ఒక స్టేషన్ లో ఆయన చేసిన అనైతికత పాపాలతో ఆయన ముందుకు వెళ్ళడం, చంద్రగిరి ప్రశాంతంగా ఉన్న చంద్రగిరిని గంజాయిగిరిగా మార్చి ఆయన ఎస్సీ ఎస్టీ బాలికలకు కూడా ఈ గంజాయి అనేది అలవాటు చేసి వాళ్ళను ఎంతో ఆవేదన గురి చేసిన తల్లిదండ్రులు కూడా ఆవేదన గురి చేశారు. మరి ఈ దొంగ ఓట్ల మీద పులివర్తి దంపతులిద్దరూ సిట్ అధికారులను దర్యాప్తు కోసం తీసుకొస్తున్నారు. వాళ్ళ పోరాటం వల్ల సిట్ అధికారులు ఈరోజు మన నియోజకవర్గానికి దర్యాప్తుకు వస్తున్నారు. ఈ దర్యాప్తుకు కావాల్సిన ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ పక్కగా మా ఎమ్మెల్యే గారి దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. మరి వాటిని ప్రూవ్ చేస్తారు. మన దొంగ ఓట్లు ఈ రోజు బయటపడిపోతాయని ఒకే ఒక కారణంతో ఆయన ఇటువంటి పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రజల దృష్టిని ఆ దొంగ ఓట్ల దగ్గర నుంచి మరల్చాలనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మేమందరం నమ్ముతున్నాం. మరి పెద్దిరెడ్డి గారి కుటుంబంతో ఏ రోజైనా పులివర్తి నాని గారు కలిసినట్టు మాకు ఆధారాలు చూపిస్తే మేము దేనికైనా సిద్ధమని మా ఎమ్మెల్యే గారు కాణిపాకంలో సత్యం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. మరి నేను దాడి చేస్తున్నారు అనే దానికి మీరు ఆ సంస్కృతి తెరలేపిందే మీరు. ఇక్కడ పాకాల మండలంలో మరి అలాంటి దాడులు చేయాలి అని అనుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు గాజులు తొడుక్కొని లేరు. ఇప్పుడు జరిగింది 2 పాకాల మండలంలో. ఒకటి పూల వ్యాపారి అన్నారు. పూల వ్యాపారి ఆ అబ్బాయి క్యారెక్టర్ ప్రవర్తన అనేది అందరికీ తెలుసు. ఈ నెల 16వ తారీఖున నరసాపురం ఎంపీటీఓ మండవ వెంకట రమణారావు అనుమానాస్పదంగా మిస్సింగ్ గా కేసు నమోదవడంతో ఇన్వెస్టిగేషన్ నిమిత్తం అతను చివరిసారిగా విజయవాడ మధురానగర్ ఏలూరు కెనాల్ వద్ద అతని ఫోన్ సిగ్నల్ ఆగిపోవడంతో ఆధారంగా తీసుకుని విచారణ చేపడుతున్న పోలీసులు విజయవాడ మధురానగర్ నుండి ఏలూరు కాలువను ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్పెషల్ పోలీస్, లోకల్ పోలీస్ సిబ్బంది సహాయంతో 16, 17, 18 తేదీలలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. సుమారు ఇంటర్వ్యూనింగ్ 15 and 16 మండవ వెంకటరమణ ఎంపీడీఓ నరసాపురం అనే ఆయన విజయవాడ మధురానగర్ ఏరియాలో ఆఖరిసారిగా తన కాల్ని స్విచ్ ఆఫ్ చేసినట్టు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు మనకు రాబడిన సమాచారం మేరకు ఆ రోజు నుండి మనం ఏలూరు కెనాల్ నందు కంటిన్యూస్గా 16, 17, 18 తారీఖుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, లోకల్ పోలీసు అండ్ స్పెషల్ పోలీసు అందరూ కలిపి ఈ యొక్క గాలింపు చర్యలో చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా మధురానగర్ నుంచి రామవరపాడు, తర్వాత కేసరపల్లి వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మన లోకల్ పోలీసు అందరూ కూడా మొత్తం ఏలూరు కాలువ అనుమానించే ఏలూరు కాలువ మొత్తం వెతికాము. ఎటువంటి సైన్స్ కూడా లేవు. తర్వాత ఈరోజు అన్ని బృందాలు కూడా కేసరపల్లి నుంచి దిగువకు నాత్కూరు, అవుట్పల్లి, అలాగే పెరికీడు వరకు కూడా 2 వైపుల్లో స్పెషల్ పార్టీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, లోకల్ సిఎల్ గన్నవరం సిఏ గారు, మన హనుమాన్జంగ్ సిఏ గారు, మన గుడివారు సిఏ గారు, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏరియా అంతా చూస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో హత్యకి గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త ముస్లిం నాయకుడు రషీద్ కుటుంబాన్ని ఇంటికెళ్లి పరామర్శించిన వైఎస్ జగన్, వైఎస్ పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు. నేను బాగా సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు. సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు. వైన్ షాప్లో పనిచేస్తాడు. ఏ రోజు గొడవతో సంబంధం లేదు. ఏ రోజు ఇంత చంపేంత చంపుకునేంత అంత పరిస్థితుల్లో అంత ఫ్యాక్షన్, అంత గొడవలు ఏ యుగంలో ఎప్పుడు లేవు.
అంతే కదా. పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ ఎన్నికలు అంతే, ఉలికిపాటు ఎందుకు బోసన్న అంటూ పలమనేరు టీడీపీ నాయకులు ప్రశ్నించారు. 2 రోజులుగా సూపర్ బజార్ ఎన్నికల అంశమై పలువురికి వాయిస్ మెసేజ్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గిరిబాబు, నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షులు నాగరాజు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాజాపీర్, మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ గౌడ్లు ప్రసంగించారు. పలమనేరు పట్టణము మరియు నియోజకవర్గ ప్రముఖులకు, ప్రజలకు, మరీ ముఖ్యంగా ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ సంబంధించిన సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఒక్క నెలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి 1986 నుండి 1975లో ఈ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారము సూపర్ బజార్ ఓపెన్ అయితే 1986 నుంచి పలమనేరు పట్టణానికి చెందిన ఆర్వి సుభాష్ చంద్రబోస్ గారు చైర్మన్ గా ఉన్నారు. ఆయన ప్రస్తుత వైసీపీ నాయకులు. ఆయన ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకటే ఈ 15 రోజులుగా ఆయన నిద్ర పట్టినట్లేదు. ఎన్నికలు ఒకే పని తప్పిస్తున్నారు. ఆయనకి ఎందుకు ఉలికిపాటో ఏమో అర్థం కావట్లేదు. 2011లో పలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూపర్ బజార్కి ఎన్నికలు జరిగితే 5 సంవత్సరాలకు ఒక్కసారి కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరిగేది. దాంట్లో 2016లో మీ పదవి పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల పార్టీలు మారుతూ ఆయన ఒక తెలుగుదేశం మద్దతుదారుగా ఉంటే కూడా, మేము ఎన్నికలు జరిపిస్తే కూడా ఇప్పుడు ఆయన ఎన్నికలు జరిపించకుండా అడ్డదారిలో చైర్మన్ కావాలన్నదే బోసన్న గారి యొక్క ప్రధానమైన ఆలోచన. ఈరోజు ఆయన ఏదో స్టే తెచ్చుకుంటే ఆగస్టు 4 ఇంకా ఉన్నది. రాష్ట్రం మొత్తం పాలసీలు ఎవరైతే నామినేట్ పోస్టులో ఉంటారో వాళ్ళ ప్రభుత్వాలు మారినాక రాజీనామా చేస్తారు. ఈయన రిజల్ట్ వచ్చి మరుసటి రోజే ఇంకా రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉండేది. ఎందుకంటే ఇందాక మా సోదరులు చెప్పినట్లు తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నట్ల ఆ మాలికలు గాని, లేదా ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న ఆ రక్త భాండాగారాలు గాని, ఆ విధంగా పలమనేరు సూపర్ బజార్లు ఏమైనా ఉన్నారా? మా మీడియా సోదరులు చెప్తారన్నా సూపర్ బజార్ గురించి మీకు ఎందుకు? మాకు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, అమర్నాథ్ రెడ్డి గారు కానీ సూపర్ బజార్ పైన ఎటువంటి దృష్టి లేదు, మాకు ఎటువంటి ఇది లేదు. ఈయన ఎవరైతే ఉన్నారో బోసన్న గారు ఈ 15 రోజులు ఇంకా ఆయనకి నిద్ర పట్టకుండా గతంలో పొడిగిచ్చేదానికి అమరన్న వాళ్ళంతా ఈ బోసన్న ఉంటే బాగుంటుందని పొడిగిచ్చి, మీరు గత ఎమ్మెల్యేకి పొడిగించుకునేదానికి మీరు మంచి మంచి ఆమ్యాలు చెల్లించుకుంటూ పొడిగించుకొని ఈరోజు పదవి పొందనే ఉద్దేశంతో మీరు ఈ రోజు ఆయన నోటికి ఏదొస్తే అది ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. ఈరోజు నాకు కూడా తెల్లారు వచ్చింది, ఎన్నికలు జరగాలంటే ఒకటిలో కానీ ఆ నొక్కుడు తొక్కుడు అవంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పలమనేరు శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు చూసుకుంటారు. మీరు దాంట్లో ఏ మతలబు ఉందని మీరు దాన్ని వదిలిపెట్టకుండా దాంట్లో మతలబు ఉందో మీరు దాన్ని బట్టి వేలాడుతున్నారు. మాకైతే అర్థం కాలేదు. కనీసం ఆ సభ్యులు కావచ్చు,
అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలుగా చేసింది. ఈ రోజు కడప నగరంలో ఎమ్మెల్యే మాధవి మేడం గారు, రెడ్డి, అప్పారెడ్డి, వాసు గారు ప్రజా సమస్యల మీద వారు మాట్లాడుతూ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి, కరెంటు అధికారులను, పెన్షన్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని, వికలాంగులకు పెన్షన్ లేనటువంటి వాళ్ళకి మాధవి మేడం గారు, వాసు గారు నిరుపేద కుటుంబానికి వారు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆ రోజు అమ్మ కూడా చెప్పింది నీకు పెన్షన్ ఇప్పిస్తాను, టెన్షన్ పడగాకు. ఫోన్ నెంబర్ ఉంటే నాకు బాగుండు. ఆడో సార్ మా కాడ ఫోన్లు, మా యోగ సార్ ఫోన్లు మా అడుగు తినేది మేము 10 రూపాయలు బాధపడగాకు. ఏమో తిందాం మేము ఇప్పిస్తాను. ఒక నెల రోజులు ఉండు, ఇప్పిస్తాను. అరే వద్దా ఆయనకు వస్తాను ఇంకా మీకు రావడం లేదు. 3 ఏళ్ళ నుంచి రాలే. ఎక్కడ ఉంటాం? పుట్టపల్లె నాగలక్ష్మి మేడం గంగమ్మ ఎదురుగా ఉండలా రాపిస్తాను. పింఛనమ్మా, భర్తలేని పింఛను. ఏజ్ రిలేటెడ్ కూడా వస్తుంది. అది పూర్వం నుంచి మా వెళ్ళిందే మా ఇంటి చెప్పేసి పేపర్లు ఏమున్నాయి మీద గ్రామస్తులు మేడం పూర్వం నుంచి ఆ తరం నుంచి ఉండింది. అది మా ఇంటి తెచ్చిన నుంచి లాగేసి తాను చేసినారు. అవునా? పేపర్లు ఉండవు కదా నీ దగ్గర? వాళ్ళ దగ్గర లేవు, నా దగ్గర లేవు. ఇది సన్నాల రాపిస్తాను. ఇది నువ్వు రాసినారు ఎవరో ఒకరు. సన్నాల కలిసి ఇప్పుడు దీని మీద పేపర్లు ఉండాలి కదా, వాళ్ళకు కూడా పేపర్లు లేవా? లేవు, ఉన్నాయంటారు. కూర్చోపన్నాడా? ఇది వాళ్ళ దగ్గర పేపర్లు లేవు, వీళ్ళ దగ్గర పేపర్లు లేవు. ఆకుపై మా ఇంటి తెచ్చిపోయినా చేసినారు. దాని ప్లాట్ డీటెయిల్స్ లేవు, ఏమీ లేవు. ఏమి లేవు. మా ఏనుగులు మా చెట్లు తీసేసి పెంకింగ్ చేసుకున్నారు. అదే పూలు తగ్గినారు. పోయిన సంవత్సరం ఎక్కడైనా ఆమె చూపించాలా, చూపించి దాన్ని సర్వే చేయించాలి. ఆమెది ఉండదు, ఆమెది ఉండదు. ఆమె అది ఖాళీ స్థలంలో వేసుకొని ఉంటుంది. మాట్లాడాలి మేడం. చెప్పినావు. విజయవాడ దుర్గమ్మ గుడిలో శాకంబరి ఉత్సవాలు.